నా పేరు వసంత సాల్మన్, మా హస్బెండ్ జీజే సాల్మన్. 83లో మా భర్త, అప్పటికి ఇంకా పెళ్ళి అవ్వలేదు తనకి, అప్పుడు కొనుక్కున్నాడు 83లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఆధీనంలో మా ప్లాటు ఉంచట్లేదు. ఈ ప్రేమ్ సాగర్ గారు వచ్చి ప్లాట్లన్నీ కబ్జా చేస్తున్నాడు, జనాలను అక్కడ పెడుతున్నాడు, రౌడీలను పెడుతున్నాడు, పెట్టి మేము లోపలికి రాకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నాడు. కొన్ని ప్లాట్లేమో 2 లక్షలకి 3 లక్షలకి కొనుక్కున్నాడు. ఓకే, ఎలా కొనుక్కున్నాడో నాకు అనవసరం, కొనుక్కున్నాడు ఓకే. కానీ మా ప్లాట్లు ఉంచేయాలి మాకు, అంతేగాని మమ్మల్ని లోపలికి రానియకుండా చేస్తున్నాడు. ఏ విధంగా కొంతమందిని మొన్న ఈ మధ్యనే పిలిచాడు, 3 లక్షలకి 10 లక్షలకి 15 లక్షలకి. అక్కడ 50,000 గజం బలుకుతుందండి. ఆయనకి మేము 300 ప్లాటు 10 లక్షలకో 15 లక్షలకో ఇచ్చేయాలి, అప్పుడు వాడికి మంచిగా ఉంటుంది. మేము ఇవ్వట్లేదు, అందుకని మాకు ఇంకా ఒత్తిడి తెస్తున్నాడు. కట్టుకున్న ఇల్లును కూడా కూలగొట్టేశాడు. అక్కడ కనిపిస్తుంది చూడండి అయ్యి, ఆ స్త్రీలు వచ్చి వాష్రూమ్ వాడుకుంటున్నారని డబ్ల్యూసీని నేలమట్టం చేశాడు, అది కూడా ఇరగొట్టేశాడు. ఏవి లేవు అక్కడ, చెట్లని నరికేశాడు, సామానంతా ఎత్తుకుపోయాడు, రేకులన్నీ పీకేశాడు. మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాడండి, మానసికంగా ఇబ్బంది. ఎంత అండి, ఇప్పుడు నాకు 60+, మా ఆయన 70. ఎంతకాలం ఉంటామండి మేము ఆనందంగా ఉండాలి కదా. మా పిల్లలు, మేము దగ్గరకు అవుతున్నాము, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, ఇంకెంతకాలం మేము చూస్తూ ఉంటామండి. మాకు ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చెయ్యాలని. అటువంటి వ్యక్తిని పెట్టుకుంటే నీ పదవికే ముప్పు వేస్తాడు ఎప్పుడో. ఆలోచించి మా అందరి ఎడల, ప్లాట్ ఓనర్స్ అందరి ఎడల నీ దయ చూపించి మాకు సహాయం చేయమని, హెల్ప్ చేయమని. వాళ్ళని మంచిర్యాల ఎమ్మెల్యే వాళ్ళే చేపిస్తారు, వాడే చేస్తున్నాడండి. వాడికి మర్యాద ఇచ్చే పని కూడా లేదండి. ప్రేమ్ సాగరే మర్యాద లేదు, ఏమీ లేదు. వాడు మనిషి అవుతే కదండి, మనిషి అయితే కొంచెం ఉంటుంది మానవత్వం. చెట్లని నరికేస్తారా సార్? కోతకొచ్చిన చెట్లను నరికేసిండండి, నేలమట్టం చేశాడు ఆ చెట్లని. మరి తప్పు కదండి అలా చేయడం, నేల తల్లిని ఇబ్బంది పెట్టినట్టే కదండి, చెట్టుని బాధ పెట్టినట్టే కదా. అన్నీ చాలా మటుకు మస్తు చేసేసిండు సార్. బోరు వేసుకున్నాము, బోరుని ఇరగొట్టేశాడు, ఆ పైన కరెంటు మిషన్ అంతా ఇరగొట్టేశాడు. పైపులు, కరెంటు పైపులు అన్నీ, కరెంటుకు సప్లై ఉంటుంది కదా, అవన్నీ నేలమట్టం చేశాడు. ఏవి లేవు ఇప్పుడు అక్కడ, పోనివ్వడు. అంటే మీరు అక్కడ ఉండకూడదని వాళ్ళు చేస్తాం. అవునండి, వాడు తీసేసుకోవాలి. ఇట్లా కష్టాలు పెడితే వాళ్ళకి ఇచ్చేస్తాం కదా, మేము కష్టపడో భయపడో ఇచ్చేస్తాం కదా. అట్లా చూస్తున్నాడు అన్నమాట, ఎప్పుడు తీసేసుకుందామా అని చూస్తున్నాడు. మేము దాన్ని వదులుకోలేము, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ కొనుక్కోలేము. 300 గజాలు అంటే 100 గజాలే కొనుక్కోలేము, 50 గజాలు కొనుక్కోలేని పరిస్థితులు సార్. ఇప్పుడు ఎప్పుడు కొనుక్కుంటాం ఇంకా మేము? ముఖ్యమంత్రి గారికి నేను ఒక్కటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించుకునేది ఏంటంటే, దయచేసి ప్రేమ్ సాగర్ గారితో మీరు మాట్లాడి మా పక్షంగా ఉండి మా ప్లాట్ల దగ్గర నుంచి వెళ్ళిపోమని చెప్పండి. వాడి ప్లాట్లు వాడిని ఉంచుకోమనండి, మా ప్లాట్లు మాకు ఉండనివ్వండి. ఇదే ఆయనకు చెప్పేది సభాముఖంగా. సార్, ఇంతమంది ధర్నా చౌక్లో ధర్నా చేస్తూ ఉన్నారు, మీ ఫ్లాట్స్ కోసం కానీ న్యాయబద్ధంగా పోరాడుతూ ఉన్నారు. అది ఒక అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే వల్ల మీకు ఇంత నష్టం కలుగుతుంది, ఏం చెప్తారు? ఆయన అధికారం పార్టీలో ఉన్నా లేకపోయినా మేము కొనుక్కున్న 25 సంవత్సరాల క్రితం కొనుక్కున్న ఫ్లాట్స్ ఏదైతే ఉన్నాయో, మా ఫ్లాట్లలో, మా ఇంటి స్థలంలో మేము ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి కోరికతో ఉన్నాము. మా పేరెంట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్లు, మిలిటరీలో పనిచేసిన వాళ్ళు, సీనియర్స్, మా పిల్లల కోసం అని చెప్పేసి వాళ్ళు స్థలాలు ఆ రోజు కొనుక్కోవడం జరిగింది. కానీ అదేవిధంగా కొంతమంది ఫ్లాట్లు ప్రేమ్ సాగర్ రావుకి తక్కువ రేటుకి అమ్మడం జరిగింది. 150 ఫ్లాట్ల దాకా ఆయనకి ఉన్నాయి, మాకు ఉన్నాయి 550 ఫ్లాట్లు. మేమందరం కూడా ఈ 550 మందిని ఈరోజు సుమారుగా అంత సభ్యులు 400 మంది రావడం జరిగింది. ధర్నా చౌక్కి పర్మిషన్ తీసుకున్నాం పోలీస్ వ్యవస్థ దగ్గర నుంచి. ఈరోజు ఆయనకు చెప్పేది ఒకటే, మా స్థలాల్లో, మా ఇంటి స్థలాల్లో మేము ఇల్లు కట్టడానికి జిహెచ్ఎంసీ వారు అనుమతి ఇచ్చినట్టు పత్రాలు మా దగ్గర ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద మేము ఎల్ఆర్ఎస్ 14% అమౌంట్ పే చేశాము, గవర్నమెంట్ కట్టాము. అది రికార్డెడ్ పేమెంట్. అది దాంట్లో ఎటువంటి గవర్నమెంట్ మోసం చేయదు మమ్మల్ని. గవర్నమెంట్ మోసం చేసే పరిస్థితులు ఉంది కదా. ఇంజక్షన్ ఆర్డర్ కోర్టు నుంచి ఇచ్చింది, కోర్టు మోసం చేయదు కదా. ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీరు కట్టుకోండి, మా దగ్గర ఉన్నాయి, మేము కట్టుకుంటాం. మీరేం చేస్తున్నారు? పోలీసుల వ్యవస్థలు మేనేజ్ చేస్తూ, లేకపోతే ఎమ్మెల్యేగా గెలిచిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు. సైట్లో 150 మందిని గూండాలు పెట్టుకొని మమ్మల్ని ఇల్లు కట్టుకొని చేస్తున్నావు. రోజులు మారిపోయినాయి. ఈరోజు రాష్ట్రంలో
ప్రజా దర్బార్ మన రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి రాగానే మొట్టమొదటి సంతకము ప్రజా దర్బార్ మీదనే పెట్టడం జరిగింది. అంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ బాధని చెప్పుకోవడానికి ఒక వేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదికలో భాగంగానే మేము ప్రజా దర్బార్లో మేము అందరం ఒకసారి ధర్నా చేశాము. జిఏడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది. అదేవిధంగా మాకు న్యాయం చేస్తారు, అధికారులు కూడా న్యాయం చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ ప్రేమ్ సాగర్ రావు గారు కొన్ని దుర్మార్గమైన ఆలోచనతోటి దౌర్జన్యంతో వాళ్ళ రౌడీ షీట్లను పెట్టి వీళ్ళు ముసలోళ్ళే, వీళ్ళు ఓల్డేజ్ అయిపోయింది, వీళ్ళు ఇంకా ఏం తిరుగుతారు, నేను 20 సంవత్సరాల నుంచి సతాయిస్తూ వస్తున్నా, ఇంకొద్ది రోజులు అయితే వీళ్ళు ఏదో పోతారు, ఎంతకో కొంత నాకే ఇస్తారని ఒక దుర్మార్గమైన ఆలోచన మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఖబర్దార్ ప్రేమ్ సాగర్ రావు గారు, పాత రోజులు పోయినాయి. ఈ రోజులో సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా బాగా డెవలప్ అయి ఉంది. చిట్టిగా వేస్తే ఇవాళ టీవీల్లో వైరల్ అవుతుంది. సామాన్య ప్రజల కాడ నుంచి అందరికీ న్యూస్ తెలిసిపోతుంది. ఇప్పటి నుంచి అలాంటి విషయాలని మీరు ప్రోత్సహిస్తే జరగదు, జరిగే ప్రసక్తి కాదు. మాకున్న ఫ్లాట్లలో మేము ఇల్లు కట్టుకుంటాం. నీ పేపర్లు ఏమన్నాయో మీరు తీసుకురండి, ఒక దగ్గర కూర్చోబెట్టండి, ఒక వేదిక మీరు ఏర్పాటు చేయండి, లేదంటే మేము ఏర్పాటు చేస్తే మీరు రండి. మీరు వచ్చి మీ ప్రజావేదిక ద్వారా అయినా పర్వాలేదు, వచ్చి మీ పేపర్ లేదు మీకు ఉన్నాయి, మాకు రైట్ ఉంది, మీకు ఈ రైట్ ఉంది అని చెప్పమనండి. మా సైడ్ నుంచి మా పెద్దవాళ్ళందరూ కూడా కూర్చోబెడతాము. మా సైడ్ నుంచి ఎటువంటి తప్పు ఉన్నా కానీ ఆ ఫ్లాట్లు వాళ్ళకి వదిలిపెడతాం. మా ప్లాట్ ఉందని చెప్పేసి 10 మందిలో 20 మందిలో కలిసిపోతే దౌర్జన్యం గురి చేస్తున్నాడు. ఆ భయానికి మా వాళ్ళు పోలేకపోతున్నారు. ఈ రోజులు మారిపోయినాయి. ఇవాళ 2000 మంది 1500 మంది జమ అవుతారు. వాళ్ళు నీ అంతు చూస్తాను కూడా సిద్ధంగా ఉన్నారు. నీకేముంటే మేము కట్టుకోండి. మమ్మల్ని మేమంతా నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండబట్టి నువ్వు బతికిపోతున్నావు. మేము కూడా దౌర్జన్యం చేయాలని చూస్తే మేము కూడా నీ గోండాగిరిలాగా నీలాగా మేము కూడా పడతానని చూస్తే నువ్వు తట్టుకోలేరు. అవును సార్, ఇది 20-30 సంవత్సరాల క్రితం కొనుక్కున్న ఫ్లాట్ కాబట్టి వాళ్ళు మా కోసం కొనుక్కొని అవి చూడకుండా ఆ ఇల్లు కట్టుకోకుండా పెద్దవాళ్ళు చనిపోవడం జరిగింది. వాడు పట్టణ ఒక 20-30 మంది అమరులైపోయారు. సొంత ఇంటికి కళ నెరవేర్చకుండా మా వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా నువ్వు ఇలాంటి ఇవాళ మేము ఆ ఫొటోస్ కూడా ఈ వీడియోలో పెట్టాము. ఇక్కడ మా ప్రజాధర్నాలో ఫ్లెక్సీ రూపంలో ఫోటో ఫ్రేమ్ పెట్టుకుని వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించి మేము ధర్నా కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతూ ఉన్నాం. అదేవిధంగా మాకు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్స్ని కూడా మేము ఒక ఫ్లెక్సీ రూపంలో మీ అందరూ చూడాలి అని చెప్పేసి, మీరే కాదు ఈ ప్రజానంతరం చూపెట్టాలని, రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల తెలంగాణ ప్రజలు చూడాలని చెప్పేసి అధికారులకు సంబంధించిన విజిబుల్స్ కూడా మీకు ఆ పర్మిషన్ కాపీలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ 6 సర్వే నెంబర్లు ఉన్నట్టు మా ఫ్లాట్లలో కూడా రాకూడదు. వస్తే మేము పెట్టి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితుల్లో మేము లేవు. మేమందరం కూడా ఒక ఏకముక్త కంఠంతో ఒకటే చెప్తున్నాం, మా ఇళ్ళు మేము కట్టుకోవడానికి సిద్ధమైపోయాము. నీకు దమ్ముంటే మా సైడ్ దగ్గర రా, నీ పేపర్లు ఏమంటే మా వాళ్ళందరూ చూస్తారు, మీరు చూపెట్టు, మేము తీద్దాం, అప్పుడు ఆపు చూస్తాం. అంతేగాని మేము కట్టుకున్న ఇల్లు అప్పట్లో వీళ్ళు రానంత ముందు రేకుల రూములు కట్టుకొని ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని చెప్పి ఇల్లు కట్టుకుంటే దాన్ని కూడా ఆ రాత్రిపూట గోండాలను పెట్టేసేసి బ్రోకెన్ చేయడం జరిగింది. ఇల్లు కూల్చేసేసాడు. కనీసం ఆడవాళ్ళు సైడ్కి వస్తే వాష్రూమ్స్ కోసం ఒక బిల్డింగ్ రూమ్ కట్టితే అది కూడా వాళ్ళు కొట్టాడు. మా సాల్మన్ గారి ఫ్లాట్లో అయితే ఆ కొబ్బరి చెట్లు మన మంచి గ్రీనరీ కూడా పాడు చేశాడు సార్. అంత దుర్మార్గమైన ఆలోచన. ఎందుకంటే వీళ్ళు ఉండకూడదు, వీళ్ళు రాకూడదు, వీళ్ళని భయపెడితే పోతారు అనుకునే సిచ్యువేషన్ ఉన్నాడు. కానీ ఆయన ఎంత భయపెడాలని చూస్తుంటే మేము అంత భయాన్ని పక్కన పెట్టేసేసి మేము అంత ఉధృతంగా పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రజాన్ని వచ్చింది కాబట్టి మాకు ఈ మీడియా ద్వారా అందరూ తెలిసిపోతుంది మేమేం చేస్తున్నాం, ఎవరు జెన్యూను, ఎవరు నిజాయితీ పరులు అనేది మీకు మా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. మేము కూడా ఇంకా ఇప్పటికైనా సరే మేము ఏదైనా ఎలిగేషన్ స్టార్ట్ చేస్తే ఇంకా మేమందరం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదంతా దీనంతటికి కారణం అక్కడ ఉన్న ఫ్లాట్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రేమ్ సాగర్. అవును, ఆ రోజుల్లో ఎంత రేట్ అయితే కొనుక్కున్నాడో ఇదే రోజుల్లో వీళ్ళు లేట్ చేస్తూ వస్తే, కోర్టులో కేసులు వేస్తూ వస్తే, లేకపోతే బెదిరిస్తూ ఉంటే తక్కువ రేటుకి ఇస్తారని చెప్పేసి ఒక ఊహలో ఉండిపోయాడు. ఆయన ఏమనుకుంటున్నాడు, తక్కువ రేటుకి ఇస్తారు, ఈ మొత్తం 65 ఎకరాలు నేనే ఒక ఇల్లు కట్టుకుని నేర్చుకుంటున్నాను. ఆయన చనిపోయినా కానీ ఆ ఫ్లాట్లో ఆయన దక్కనీయం. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు పోదు సార్, అది తెలుసు ఆయనకి. కానీ మమ్మల్ని ఇబ్బంది పెడితే వీళ్ళు తక్కువ ఉంటారని దుర్మార్గం ఆలోచన ఉన్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆలోచన మేము తుంచేస్తాము, అలాంటి జరగనేమో. మా ఫ్లాట్లలో మేమే ఇల్లు కట్టుకుంటాం. వాడికి ఒక ప్లాట్ కాదు, కనీసం 1 ఇంచు కూడా ఇవ్వం. మాకు సంబంధించి వాడికి ఎట్టి పరిస్థితులు ఇచ్చేది లేదు, అమ్మేది లేదు, ఇవ్వలేము. మా కాలనీలో మేము ఇల్లు కట్టుకొని ప్రశాంతమైన వాతావరణం ఉండాలని చెప్పేసి మీడియా ద్వారా ఆ ప్రేమ్ సాగర్ రావు కానీ, లేకపోతే రాష్ట్ర సీఎం గారు కానీ, రాష్ట్ర ప్రధాన భూ పరిపాలన అధికారి కూడా తెలియాలి. ఎందుకంటే వాళ్ళందరి దగ్గర రికార్డు ఉంటుంది, పరిశీలన చేసుకోమని చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో పరిపాలన అధికారులు ఉంటారు కదా, నువ్వు నేను కదా లీడర్లు. రాష్ట్రానికి ఒక అధికారం, ఒక రెవెన్యూ వ్యవస్థ ఉంది కదా సార్, ఆ వ్యవస్థ కూడా చూడమనండి. అంతే, దాన్ని గంటాబద్ధంగా మీడియా ద్వారా గవర్నమెంట్ సాల్వ్ చేస్తుంది. జరుగుతుంటే అక్కడ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తా అంటే పోలీసులు సహకారం చేస్తున్నారు సార్. పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పడతలే. వాళ్ళు అనేది ఏంటంటే లా అండ్ ఆర్డర్ ప్రకారం మీకు ఇబ్బంది కలగకుండా చేసుకోండి, మేము సహకారం చేస్తూ ఉంటున్నారు. పోలీసు వ్యవస్థ కూడా మాకు సహకారం చేస్తుంది. కానీ ఇక్కడ మేము ఉన్నప్పుడు రారు, మేము పోయిన తర్వాత ఒకళ్ళిద్దరు పోతే రౌడీలను పెట్టి ఇది బెదిరిస్తున్నాడు. వాళ్ళు పోతే పెద్దగా రాలేదు కదా సార్. ప్రతిసారి 100కి డైల్ చేయడం, వాళ్ళు రావటం, మమ్మల్ని సేవ్ చేయడం, తిరిగి అలసిపోయి ఇప్పుడు
ఇంకా తిరగలేక ఇలా మహాధర్నా పోలీసు వ్యవస్థ ద్వారానే పర్మిషన్ తీసుకొని ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది సార్.